మీటింగ్ ఎవరు ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం, మొదటిసారి వచ్చినవారు అంతా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. సరే, అందరికీ పిఓస్ ఉన్నాయా? అంటే అందరూ ఐడి వేసారా? కొత్త వారు ఎవరున్నారు? ఇప్పుడు దాకా ఐడి వేయని వారు, ఇప్పుడు దాకా ఐడి వేయలే. మీరుమా వేసారా? ఐడి ఉంది. ఓకే నాన్న. రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నా పేరు డాక్టర్ జేఎండి గౌస్, తిరుపతి వాస్తవ్యండి. కొత్తగా వచ్చినారు, చాలా మంది ఉన్నారు కాబట్టి నన్ను ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? నిజం చెప్పాలి, అబద్ధం వద్దు. నిజం చూడ బాగా ఆలోచించండి. ఒక 3-4 years బ్యాక్ పోయి ఆలోచించండి. మా కుప్పంకి ఎమ్మెల్యేగానే ఉన్నా, అంత సీన్ లేదు ఇక్కడ, అంత చంద్రబాబు ఫిక్స్ అయిపోయాడు అన్నారా? రైట్మా. నన్ను చూసుంటే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కొంతమంది ముస్లిం యువకులు పాజిటివ్, కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాలు చేస్తున్నారు తిరుపతిలో అని చెప్పి యూట్యూబ్లో, టీవీలో, న్యూస్లో, పేపర్లో, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చాం. భారతదేశంలో 2వ అతిపెద్ద దహన సంస్కారాలు చేసిన సంస్థ 1634 పాజిటివ్ బాడీస్ని దహన సంస్కారాలు చేసి పద్మశ్రీకి నామినేట్ అయ్యి 2వ అతిపెద్ద సంస్థ రావడంతో మొదటిగా వచ్చిన సత్పాల్ సింగ్ ఫ్రమ్ ఢిల్లీ వారికి పద్మశ్రీ ఇచ్చి భారత ప్రభుత్వం నన్ను WHO వారికి నామినేట్ చేయడంతో వాళ్ళు ఇంటర్నేషనల్ పీస్ అవార్డు ఇచ్చారు. భారత ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్ ఆఫ్ ఇండియా అవార్డు, మన ఏపీ ప్రభుత్వం కోవిడ్ వారియర్ ఆఫ్ ఏపీ అవార్డు, మదర్ తెరీసా ఫౌండేషన్ కలకత్తా వారు ది బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డుతో పాటు మా యూనివర్సిటీ వారు సోషల్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను డాక్టరేట్ ఇచ్చి, గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ రోజుకి కూడా తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి 4 ఊర్లు తెలుసా ఊర్లవి? ఆ 4 ఊర్లకి ఎవరు అనాథలుగా చనిపోయినా పోలీసు వాళ్ళు మాకు కాల్ చేస్తారు. మా యొక్క సేవలు ఈ రోజు కొనసాగిస్తున్నారు ఫ్రీగా. ఈ ఊరు దాటి ఎక్కడికైనా బాడీ కానీ పేషెంట్ కానీ తీసుకోవాలంటే కేవలం డ్రైవర్ భత్తా, డీజిల్ ఇచ్చే ఈ 4 ఊరు దాటి ఎక్కడికైనా బండి తీసుకున్నాం. మా అంబులెన్స్ బయటకు పోవాలంటే డ్రైవర్ భత్తా, డీజిల్ మాత్రం వేసి బండి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం మనుషులం, మనకంటూ ఒక మనోభావం ఉంది. ఆ మనోభావాన్ని కాపాడుకుంటేనే మనం ధన్యులం. క్లియర్? ఇప్పుడు సబ్జెక్ట్లో పోదాం. అంబానీ కూడా కూర్చుని తింటే ఏమవుతాడు? అంబానీ కూర్చొనే తిన్నాడు ఇంట్లో, ఎక్కడికి పోలా, ఏమవుతాడు? ఎంత పెద్ద అంబానీ తిన్నా ఏదో ఒక రోజు వస్తుంది బికార్ అవ్వడానికి. అయితే ఎందుకు చెప్పానంటే అంబానీ గురించి, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మేము ఇన్కమింగ్ డబ్బు లేదు, అవుట్ గోయింగ్ ఖర్చు పెట్టుకుంటా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా చేసాం ఆ సేవలు. జోబులో డబ్బులు లేకుండా పరిస్థితి వచ్చింది. జోబులో 2 సంవత్సరాలు ఖర్చు, 1 నెల 2 నెలలు కష్టపడుతున్నా నేను ప్రతినిత్యం 2 సంవత్సరాలు చేశాను ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో. ఏమైంది? లాస్ట్ డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 రూపాయలు టీ ఉందా అని చెక్ చేసుకుంటే ఉంది అంటే అలా టీ అని చెప్పారు. రోజు ఒక హైవే మీద, తిరుపతిలో హైవే ఉంది తాగూరు అనేసి, అక్కడ పోయి టీ ఆర్డర్ ఇచ్చా. హైవే కేపులో టీ ఇచ్చాడు, టీ తాగుతా ఉన్నా. ఒక 10 రూపాయల టీ నా జీవితాన్ని మార్చింది. ఈరోజు 2000 రూపాయలు టీ తాగే స్తోమత పైబడిచ్చాడు. ఎలా చెప్పడానికి కోసం వెళ్ళొచ్చాను. ఆ రోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? అదే అవకాశం కొత్తగా ఎవరికి వచ్చారు వారు కూడా సేమ్ నాకు ఏ అవకాశం అయితే వచ్చిందో అదే అవకాశం మీకు వచ్చింది ఈరోజు. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్న రోజుకి 80 నుంచి 1,50,000 రూపాయలు 80,000 నుంచి 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నా ప్రతిరోజు. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 21,86,000. జూన్ నెల నా ఇన్కమ్ ఎంత? 21,86,000. దాని ముందు మొత్తం నేను ఇప్పటివరకు 3,28,56,000 సంపాదించాను. 3 సంవత్సరాల కాలంలో 36 నెలల్లో. ఎన్ని నెలల్లో? 36 నెలల్లో. ఇది నాకన్నా వెనకాల వచ్చిన వారు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎప్పుడు వచ్చామన్నది గొప్ప కాదు, ఏం చేస్తున్నామన్నదే ఇక్కడ గొప్ప. అయితే అసలు ఏంది వ్యాపారం?
అసలు మనం ఎందుకు వచ్చాం మేడం అని చెప్పడానికి ఒక చిన్న 2 మాటలు చెప్పి సబ్జెక్ట్లో పోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఎవరైతే వచ్చారో నాకు ఒక్క 45 మినిట్స్, 3/4 గంట టైం ఎంత అవుతుంది? 11:26. సరే, 12:30 లోపల కరెక్ట్ 1 గంట అనుకున్నాను. 1 గంట సమయం మీరు ఇక్కడ కేటాయించిన దానికి 2 లాభాలు ఇస్తాయి. ఇదే గంట మనం యూజ్ చేసుకోకపోయినా బయట మార్కెట్లో పోతే గడిచిపోతుంది. కానీ ఇక్కడ 1 గంట సేపు ఈ బిజినెస్ కోసం కూర్చున్న దానికి 2 లాభాలు అయితే జరుగుతాయి. ఒకటి, ఎస్ అని చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కోటీసులు అవుతారు. కసిమి చేస్తే 1 సంవత్సరం అవుతారు. చేస్తే చేయలేదు, విన్నర్ వెళ్ళిపోయినారు. మార్కెట్లో ఇలాంటిది కూడా ఒక వ్యాపారం ఉంది. సామాన్యుడు అతి సామాన్యుడు అయ్యే వ్యాపారం ఉంటుందిరా మార్కెట్లో అని చెప్పి మీకు జ్ఞానం కలిగింది. ఒకవేళ హడావుడిగా మధ్యలో ఫోన్లు చెల్లిపోయి ఏదైనా చేసినా ఒక మంచి వ్యాపారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అట్లా పోగొట్టుకున్న వాళ్ళు ఇద్దరు నా దగ్గర ఈరోజు ఉన్నారు అక్కడ బయట. నేను 3 సంవత్సరాల ముందు చెప్తే రాలా, నన్ను కంటిన్యూగా ఫోన్లో ఫాలోఅప్ చేస్తున్నారు. నేను ఏం చేస్తున్నా, ఎలా ఎదుగుతున్నా చూసి ఈరోజు 24/7 నా వెనకాల తిరుగుతున్నారు. ఎవరు వెనకాల ఉన్నారో అక్కడ బయట ఉన్నారు, బయట ఉన్నారు. ఆ ఇద్దరు 3 ఏళ్ళ ముందు విన్నోళ్ళు వచ్చి ఒక అతను వచ్చి 3 నెలలు అవుతుంది, ఇంకొక అతను వచ్చి 1 నెల అవుతుంది. ఆల్రెడీ వచ్చిన తర్వాత 3 లక్షల దాకా సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. ఒక 1 అవర్ 12:30. ఓకే, ఎవరు లేరు కదా? లేదానికన్నా ముందు మన దగ్గర ఉన్న జోబులో ఉన్న మొబైల్ ఫోన్ని సైలెంట్లో పెడదాం. మనకు మిత్రుడు అదే, శత్రువు అదే సార్. మిత్రుడు అదే, శత్రువు ఆ మొబైలే. ఏం చెప్తున్నా అంటే మధ్యలో లేచి వెళ్ళడం, మధ్యలో ఒక మంచి మెసేజ్ జరుగుతా ఉంటుంది, మధ్యలో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే హడావుడి ఏమి లేచి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు దాని గొప్పతనం తెలుసు. మీకు వచ్చిన ఫోన్ గొప్పదే కాదనిలే, కానీ ఈ వ్యాపారం కానీ వినాలంటే అలాంటి 100 ఫోన్లు మీకు వచ్చినా మీకోసం వెయిట్ చేస్తాయి. చూద్దామా? రైట్. మన కంపెనీ పేరు ఆడమ్స్. చెప్పండి. ఆడమ్స్. మనం ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం, ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం. క్లియరా? ఉదయకుండా పని చేయండి. అంటే మీరు అడిగారు వీడియో ఇస్తాను, వాటి ఫ్లైట్ మోడ్ పెట్టేసి వాటి కాల్ పెట్టండి. ఏమంటారు? ఫ్లైట్ మోడ్ పెట్టి మీరు మన నిలబడి లేదు అంతే అలా పెట్టి రికార్డు పెట్టి 2 పనులు అయిపోతాయి. రైట్ సార్. మన కంపెనీ పేరు ఆడమ్స్ అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. మన కంపెనీ 2020లో మొదలైంది. 2030 కలగంటూ మొదలుపెట్టాం. 2020లో మొదలుపెట్టాం, 2030లో కలగంటూ మొదలుపెట్టాం. అంటే 20లో మొదలుపెట్టినప్పుడు 22లో ఎట్టుండాలి, 24లో ఎట్టుండాలి, 26లో ఎట్టుండాలి, 30లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి నేను కలగంటాం కదా. ఒక వ్యవస్థ పెట్టే ఒక రోజు కోసమో 1 సంవత్సరం కోసం చేస్తావా? ఎప్పుడైతే 20లో మొదలుపెట్టామో టీవీలో వ్యాపారం మొదలుపెట్టాం. స్టార్టింగ్లో LED టీవీలు. దాని తర్వాత మంది 2 వీలర్ ఉంది. ఎక్కడైతే మీరు కూర్చున్నారో ఇదే 2 వీలర్. దాని తర్వాత మంది ఎలక్ట్రికల్ ఆటో ఉంది. దాని ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ఉంది. మన దగ్గర ఎలక్ట్రికల్ కార్ ఉంది సార్. ఇది 2026లో రాబోతుంది సార్. 2026 నుంచి 2030 వరకు పెద్ద కలగంటున్నాం మనం. ఏమని? బస్సులు తయారు చేయాలి, టిప్పర్లు, జేసీబీలు, ప్రొక్లైనర్ తయారు చేయాలి కలగంటున్నాం. ఇక్కడ వరకైతే అంటారు ఏమేమి అనుకున్నాం అదంతా చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ పెద్ద కలగంటున్నాం, పెద్ద బస్సులు టిప్పర్లు చేయాలని. దానికి పెద్ద డబ్బులు కావాలి. అయితే ఈరోజు నేను కేవలం 2 వీలర్ మాత్రమే చెప్తాను. 2 వీలర్ అది మాత్రం చెప్తా. అన్నీ మీరు తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదొకటి చెప్తా సార్. వ్యాపారం అంటే ఏమి, బిజినెస్ అంటే ఏమి? ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైం. వ్యాపారం అంటే పెట్టుబడి మన సమయం. ఎవరన్నా నేను పెట్టుబడి పెడతా, నేను ఆ వ్యాపారం నేను వచ్చి కూర్చోనంటే వ్యాపారం జరిగిందా? సరే, నేను ఎప్పుడు ఆడే కూర్చుంటా, ₹1 కూడా పెట్టుబడి పెట్టినట్టు జరిగిందా? 2 ఉంటేనే. ఎట్లయితే బల్బు వెలగాలంటే ఏం కావాలి? 2 వైర్లు కావాలి, ప్లస్ మైనస్. అదే వ్యాపారం అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైం 2 ఉంటేనే వ్యాపారం. క్లియర్? రైట్ సార్. అయితే ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 2 ఉన్నాయి సార్. స్టేజ్ 1 ఏంటంటే మన వ్యాపారం 2020లో మొదలైనప్పుడు 150 కోట్ల పెట్టుబడితో 6 రకాల మోడళ్లతో 30% డబ్బుల్ని యాడ్స్ మీద పెట్టుకుంటూ
2022 వరకు కేవలం 5,000 బండ్లను అమ్మగలిగినాం. దాన్ని పూర్తయినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే పెట్టుబడి తగ్గ వ్యాపారం సేల్ జరగలేదో ఏం చేసాం? గతంలో యాడ్స్ ఇచ్చుకుంటాం మేము. ట్రెడిషనల్ మార్కెట్ అంటాం అది. తెలుసు కదా ట్రెడిషనల్ మార్కెట్. మనం అగ్గిపెట్టి కొనాలన్నా పేస్ట్ వాడాలన్నా ఎవరో చెప్తే వాడతాం. అదే మాదిరి మనం కూడా అదే పని చేసాం. ఎప్పుడైతే ఈ యాడ్ మీద డిపెండ్ అయినామో దాని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఎప్పుడైతే ఫెయిల్ అయినామో సేల్లో అప్పుడు కంపెనీ ఏం చేస్తాం? అమ్మే వస్తువులన్నా తేడా ఉండాలి, లేకపోతే అమ్మే విధానంలోనే తేడా ఉండాలి. అమ్మే వస్తువు ఏది? ఎలక్ట్రికల్ బైక్ కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. అమ్మే విధానం ఏంది? అందరూ అమ్ముతున్న విధానమే మనం కూడా అమ్ముతున్నాం. అయితే తేడా ఏడా ఉందని గురించి మనం చేసాం. వస్తువులో తేడా ఉంటుందని ఈ వస్తువులు ఎత్తుని మార్కెట్లో సర్వే చేపిస్తాం. సర్వే చేసి తెలిసింది ఏంటంటే రకరకాల వ్యక్తులకి రకరకాల మోడల్ నచ్చుతున్నాయి. అన్ని రకాల మోడల్ మన దగ్గర లేవు. అప్పుడు ఏం చేయాలి? లేకపోతే నచ్చింది మెచ్చింది చేస్తేనే మనం సేల్ చేయగలం. అప్పుడు ఏం చేయాలంటే 25 లైసెన్స్ అప్లై చేసి ఎన్ని లైసెన్సులు చెప్పాలి మీరంతా? 25 లైసెన్సులు. వాటిలో 23 రకాల మోడల్ మన దగ్గర ఉన్నాయి. సరే 23 రకాల లైసెన్సులు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్న లైసెన్సులు ఎవరి దగ్గర లేవు ఇండియాలో. లేదు. దాని తర్వాత 23 రకాల మోడల్ ఉంటే 20 మోడల్ ద్విచక్ర వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి సార్. స్కూటర్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి, నెంబర్ ప్లేట్ కలిగినవి, నెంబర్ ప్లేట్ లేనివి. అలాగా మన దగ్గర ఉన్న మోడల్ ఎవరి దగ్గర లేవు. మన షోరూమ్లో ఎంటర్ అయితే మీరు మోడల్ చూసుంటారు. ఇది బజాజ్ షోరూమా, హోండా షోరూమా, హీరో షోరూమా, యమహా షోరూమా అర్థం కాదు. అన్ని రకాల మోడల్ ఇక్కడ వెరైటీ కనిపిస్తాయి. కాబట్టి మన దగ్గర రకరకాల మోడల్ ఉన్నాయి సార్. అర్థమైంది దగ్గర వరకు. అయితే ఇప్పుడేమైంది? ఎప్పుడైతే మోడల్ అందుబాటులో వచ్చాయో అమ్మే విధానం ఏమేమైంది విధానం ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మే విధానం మన కంపెనీ చేసిందంటే ఆ విధానాన్ని మళ్ళా ముంబై పోయినాం. ముంబై పోయేసి పెద్ద పెద్ద హీరోల్ని మనం మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పోయిన హీరోలు 100 కోట్లు అడిగారు. ఎంత అడిగారు? 100 కోట్లు. సార్ మాట్లాడుకోకుండా ఉండాలి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. హీరో సార్ డిస్టర్బెన్స్ వస్తే నాకు మూడు పోతుంది. మధ్యలో ఎవరు మాట్లాడకూడదు దయచేసి. ఎవరు మాట్లాడితే నాకు మూడు పోయిందంటే మళ్ళీ ఫ్లో తగ్గింది. నాకు ఏదైనా మాట్లాడంటే ఆ రూమ్లో కూర్చొని మాట్లాడండి. అమ్మలేకపోతున్నామని గుర్తించి మనం ముంబై పోయి పెద్ద పెద్ద హీరోతో మాట్లాడితే 100 కోట్లు అడిగారు. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కోసం ఆ హీరోలు ఏమడిగారు? 100 కోట్లు అడిగారు. మన సంస్థ కేవలం 150 కోట్ల సంస్థ. 100 కోట్లు ఇచ్చే స్థాయిలో మనం లేము. కాబట్టి ఏం చేస్తే మనం భారతదేశ ప్రతి గుమ్మంలో మనం బండి పెట్టించిన ఆలోచనలో భాగమైన డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ చట్టం వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ 2021లో చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని 20 రకాల మోడల్ తీసుకొని మార్కెట్లో ఎంపైనాం. చట్టాన్ని మోడల్ తీసుకొని ఎంపైనాం. ఎప్పుడైతే చట్టాన్ని మోడల్ తీసుకొని ఎంపైనామో ఎక్కడ ఎంపైనాము? డైరెక్ట్ సెల్లింగ్ చట్టం, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చట్టము 20 రకాల మోడల్ తీసుకొని మార్కెట్ ఎంపైనాం. మార్కెట్లో 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బండి మీద కాలిపోతాయి, పేలిపోతాయి. రెండో ప్రశ్న ఏముంది? బ్యాటరీ బండ్లు నీళ్ళు పోతే పనిచేయవు. మూడోది ఏముంది? బ్యాటరీ బండ్లు ఎక్కువ బరువు మోయవు. నాలుగో ప్రశ్న ఏముంది? బ్యాటరీ బండ్లు ఇరిగిపోతాయి అనేసి. అవునా కదా? మీ అందరూ తెలుసా బండ్లు ఎందుకు కాలిపోతాయి, పేలిపోతాయి అనేది? బ్యాటరీలో సరిగా మీకు అడిగితే రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. మనం అందరం మొబైల్ వాడుతున్నామా సార్? మొబైల్ అందరూ వాడుతున్నాం కదా. మనం వాడుతున్న మొబైల్ 3-4 ఇయర్స్ బ్యాక్ కాకపోతే ఎక్కువసేపు వాడితే మొబైల్ ఏమైంది? హీట్ ఎక్కేది. ఫస్ట్ వేడిగా అవుతుంది. వేడిగా అయినా పడలేదని మాట్లాడాలనుకోండి 10 నిమిషాలు 20 నిమిషాలు బ్యాటరీ ఉబ్బిపోతుంది. ఉబ్బినా పడలేదని మాట్లాడితే పేలిపోతుంది. మొబైల్ ఫోన్లు పేలుతున్న సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయా? ఎందుకు జరగడంలా? దాంట్లో ఉన్న బ్యాటరీ మారిపోయింది. గతంలో వాడబడ్డ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ. మీకు మార్కెట్లో 1,00,000కి 3 బండ్లు, 1,00,000కి 2 బండ్లు కనిపిస్తాయి. చూసే ఉంటారు కూడా, వినే ఉంటారు, తోలు కూడా ఉంటారు కొంతమంది. సార్ మొబైల్ ఫోన్ ఎట్లయితే ఎక్కువసేపు మాట్లాడటం వల్ల దాని గుణం ఏం గుణం? లెడ్ యాసిడ్ గుణం ఏంటంటే కుక్క గుణం ఏంది? విశ్వాసం, మంచి గుణం. చెడు గుణం అరిసిద్ధి, కరిసిద్ధి. దాని గుణం అది మార్చగలమా? మార్చలేము కదా. అదే మాదిరి లెడ్ యాసిడ్ బ్యాటరీ గుణం ఏంటంటే ఎక్కువసేపు దాని మీద ఆధారపడకూడదు. ఎక్కువ ఆధారపడి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ పోయినావు అనుకోండి, హీట్ కోపం దానికి హీట్ ఎక్కిద్ది. నువ్వు పోతే కిలోమీటర్, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్ పోవు. ఒకేసారి 10 కిలోమీటర్ పోతే నాకు కోపం వస్తుంది అంటుంది అది. సరే పోతే పోయినా ఒకసారి వదిలిద్ది. రెండోసారి పోయినా హీట్ ఎక్కిపోతుంది. రోజు 10 కిలోమీటర్ పోతుంటే ఉబ్బిపోతుంది. మొబైల్ ఫోన్ ఎట్టయితే 10 నిమిషాలు ఎక్కువ మాట హీట్ ఎక్కింది, ఉబ్బింది, పేలిందో అదే మాదిరి ఆ బ్యాటరీ గుణం
రోజు లాంగ్ డిస్టెన్స్ వస్తా పోతాను అంటే హీట్ ఎక్కింది, ముగ్గుది, పేలిద్ది. అయితే మొబైల్ కంపెనీ చంపకో దీనికి చేయికి వెచ్చక తగిన పెట్టేశాం. బ్యాటరీ బండిలో బ్యాటరీ ఏడో సీట్లో ఉంటుంది. అది హీట్ ఎక్కి తెలియదు, ఉపయోగం తెలియదు, పేలి తెలియదు. కాబట్టి ఆ సంఘటనలు జరిగినాయి సార్. అయితే మనం ఏ బ్యాటరీ వాడుతున్నాం ఇప్పుడు మన బండ్లలో? ఈ అందరి జోబులలో చేతుల్లో ఏ బ్యాటరీ అయితే ఉందో అదే బ్యాటరీ మన బండ్లలో వాడుతున్నాం. లిథియం అయాన్ బ్యాటరీ, ఫైర్ ప్రూఫ్. 10 రూపాయల కరెంటు ఖర్చు పెడితే, అంటే 2 యూనిట్ల కరెంటు ఖర్చు పెడితే 80 నుంచి 120 కిలోమీటర్లు జర్నీ చేయగలం. మీకు ఎందుకు ఆ లక్షకు 3 బండ్లు దొరుకుతాయి, లక్షకు 2 బండ్లు 3 దొరుకుతాయి బయట. అది లెడ్ యాసిడ్ వల్ల. మీకు స్టార్టింగ్లో 50 కిలోమీటర్లు అంటారు, 3 నెలల తర్వాత వాడండి. 3 నెలల తర్వాత అది ఆటోమేటిక్గా డ్రాప్ అవుతూ 15 కిలోమీటర్లు పడిపోతుంది మైలేజ్. కొంతమందికి 6 నెలలు పడింది, కొంతమంది 3 నెలలు పడిపోతుంది. 6 నెలల తర్వాత మీరు మైలేజ్ రాలేదనుకోండి, నేను 1,00,000 రూపాయలు పెట్టుకున్నావా అంటారు. ఈరోజు కొను మా దగ్గర 50,000కి బండి అంటే ఇస్తారు. రేపు పొద్దున 3 నెలలు 6 నెలల తర్వాత మీరు పోయి మైలేజ్ రావాలంటే నువ్వు 1,00,000 పెట్టుకున్నావా, నీకు 100 ఇవ్వడానికి మైలేజ్ అనే ఆన్సర్ వస్తుంది. నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. వాటిలో వాడబట్టే ప్రతి వస్తువు తక్కువ రేటే. ఎక్కువసార్లు లైట్ వేయండి, కరిగిపోతుంది. వెనకాల బ్యాక్ లైట్ ఉంటుంది, రెడ్ లైట్ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అది ఆ లైట్ ఎక్కువసేపు వాడాలని బండి డిమ్ అయిపోతుంది, మళ్ళీ మెల్ట్ అయిపోతాయి. బ్రేక్ షూస్ ఎక్కువ వాడారనుకోండి, అతుక్కోపోతాయి బ్రేక్ షూస్. ఇవన్నీ దాంట్లో మైనస్ సార్. ఎందుకు చెప్తానంటే మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ విఘ్నులం. మన డబ్బు చాలా విలువైంది. పెట్టాల్సిన చోట పెట్టకుండా అనవసరంగా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే తక్కువకి వచ్చింది కదా అని పెడతాం. రేపొద్దున ఫైర్ అయినా, లేకపోతే రేపొద్దున మైలేజ్ ఇవ్వకపోయినా, రేపొద్దున రాకపోయినా బాధపడాల్సింది కస్టమర్గా మనమే. కాబట్టి సార్ నేను మీకు అంతరాయం చెప్తున్నా. రైట్, మళ్ళీ చేస్తున్నాను సార్. కేవలం 2 యూనిట్ల కరెంట్ ఖర్చు, అంటే 10 రూపాయలు కరెంట్ కంటే ఇస్తే 80 to 120 కిలోమీటర్ స్పీడ్, 80 to 120 మైలేజ్ బండి వాడిస్తున్నాం. 10 సంవత్సరాలు లైఫ్ ఉన్న బ్యాటరీ ఇస్తున్నాం. 3 సంవత్సరాలు గ్యారంటీ వారంటీ, 1 ఇయర్ పీస్ టు పీస్. ఆఫ్టర్ 1 ఇయర్ సేమ్ పీస్ని అదే వేరే అంటే వారంటీ మీద క్లెయిమ్ చేస్తాం. అంటే 3 సంవత్సరాలు గ్యారంటీ వారంటీ ఉంది మన వస్తువులకి. దేనికి? బ్యాటరీకి, కంట్రోలర్కి, మోటార్కి. క్లియర్? దాని తర్వాత మన బ్యాటరీ బండి నీళ్ళలో పని చేయమన్నారు. మన చేసాం సబ్మెర్సిబుల్ టెక్నాలజీ వాడాం, బోర్ మోటార్ టెక్నాలజీ. నీళ్ళలో ఉంటుంది మోటార్, అదే టెక్నాలజీ మనం వాడాం. మన బండి నీళ్ళలో పోయినా ఏం కాదు. దాని తర్వాత మనం బండి ఎక్కువ బరువు పోయి ఉన్నారు, మనం బోష్ జర్మన్ టెక్నాలజీ బోష్ మోటార్ వాడాం సార్. మీరు ఎంతమంది ఎక్కడ లాగి పారేస్తుంది. 4వది మీరు బ్యాటరీ బండ్లు ఎదిగిపోతాయి అన్నారు. మనం చేసామంటే మీరు అక్కడక్కడ టబ్బులు, బకెట్లు, చీరలు అమ్ముకుంటారు, వేసి కొడతారు, కింద వేసి కొడతారు, తొక్కుతారు, ఇట్లా అంటారు, ఎరగదని. అది దాన్ని అక్రాలిక్ పాలిమర్ ఫైబర్ అంటారు. అదే మెటీరియల్తో మనం బండిని తయారు చేసాం సార్. బాడీని మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తట్టుకునే దమ్ము మన బండి బాడీ ఉంది. క్లియర్ సార్? నెంబర్ 1 అయిపోయింది. ఫీచర్స్ ఎందుకు వస్తే మన బండి ముందు